ఇవాళ రా మ్యాంగో ప్రాసెస్ మీద బిఫోర్ వచ్చేసి మనం ఏంటంటే దాన్ని ఎలా కట్ చేయాలి, పీల్ ఎలా చేయాలి, వీటి మీద మనం ప్రాసెస్ చేసాము. ఇవాళ తర్వాత ఈ అవుట్పుట్ కూడా ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా చూపించడం కోసం ఇవాళ ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఇవాళ మనకి విజయవాడ మేరీ స్టెల్లా కాలేజీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ చేసినటువంటి ఈ ఎక్స్పెరిమెంటు, దీనిలో గ్రేడ్ ఎలా ఉంటుంది, ఈ గ్రేడ్ని ఎలా సెలెక్ట్ చేస్తాము, అవుట్పుట్ ఎలా వచ్చింది, అవుట్పుట్లో ఉన్నటువంటి ఎన్ని గ్రేడ్స్ వచ్చాయి దీనిలో, దాని మీద వచ్చేసి ఆ స్టూడెంట్స్ మాటల్లో మనం తెలుసుకునే వాళ్ళ. నమస్కారం, నా పేరు అరుణ. నేను అగ్రికల్చర్ BSc 4th ఇయర్ చదువుతున్నాను. విజయవాడలో ఉన్న మేరీ స్టెల్లా కాలేజ్ నుంచి వచ్చాను. ఉలవపాడు రైతు స్ఫూర్తి FPO కంపెనీ లిమిటెడ్లో బాలచంద్ర గారి దగ్గర 3 months ట్రైనింగ్ కోసం వచ్చాము. మేము మా ట్రైనింగ్లో భాగంగా ఇవాళ మ్యాంగో మీద డ్రైయింగ్ ప్రాసెస్ అనేది చేస్తున్నాము. ముందుగా మేము రా మ్యాంగోస్ తీసుకున్నాము. వాటిని క్లీన్ చేసుకొని పీల్అవుట్ చేసుకొని సన్న స్లైసెస్గా కట్ చేసుకొని డ్రైయింగ్ ప్రాసెస్లో సోలార్ డ్రైస్లో డ్రై చేస్తున్నాము. నమస్కారం, నా పేరు సువిజ్ఞ. నేను అగ్రికల్చర్ BSc ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మేము ఈ ట్రైనింగ్లో భాగంగా ఈ రా మ్యాంగో అనే వాటిని సోలార్ డ్రైయర్స్లో డ్రై చేస్తున్నాం. సో ఇలా సోలార్ డ్రైయర్స్లో డ్రై చేయడం వల్ల ఏంటంటే బయట డ్రై చేస్తే డైరెక్ట్గా UV రేస్ అనేవి ఈ ప్రోడక్ట్ మీద పడి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ సోలార్ డ్రైయర్స్లో డ్రై చేయడం వల్ల ఏంటంటే పాలీథిలిన్ షీట్ అనేది ఈ ప్రోడక్ట్ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఈ UV రేస్ అనేవి ప్రోడక్ట్ మీద పడకుండా. అందరికీ నమస్కారం అండి. నా పేరు అమృత. నేను అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మ్యాంగో డ్రై అయిపోయిన తర్వాత గ్రేడ్స్ ని బట్టి క్వాలిటీ అనేది ఎట్లా తీస్తారో అని డౌట్ ఉంది కదా, ఇప్పుడు అది నేను క్లియర్ చేయబోతున్నాను. ఇది వచ్చి వైట్ కలర్ ఉంటే ఇది వచ్చి ఫస్ట్ గ్రేడ్ క్వాలిటీ అని మనం చూపిస్తాం. బ్రౌనిష్ ఆర్ రెడ్డిష్ కలర్ లో ఉంటే ఇది సెకండ్ గ్రేడ్ క్వాలిటీ. ఫుల్లీ రైపన్ మ్యాంగో వచ్చేసి ఎల్లో కలర్ లో ఇట్లా వస్తుంది, ఈ గ్రేడ్ క్వాలిటీతో వస్తుంది.